ఎండియూ డ్రైవర్స్ ని స్మగ్లర్లు అని కూటమి నేతలు అనడం దారుణమని నాదెండ్ల మనోహర్, లోకేష్ అసలైన రేషన్ బియ్యం స్మగ్లర్స్ అని వైసీపీ నేతలు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎండియూ వాహనాలను రద్దు చేయడంతో 20,000 మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేలు రేషన్ బియ్యం దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎండియూ డ్రైవర్స్ ను తొలగించడాన్ని నిరసిస్తూ న్యాయ పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 260 మంది ప్లస్ వారితో పాటు మరొకరు, వారి కుటుంబాలు, ఇవన్నీ చూస్తే 20,000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది? 60,000, 70,000 మంది. వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట. ఏం పోయేకాలం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకేమి సంబంధం? వాళ్ళేదో 21,000 ప్రభుత్వానికి తీసుకుని 5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లో కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట. వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరైనా సరే, ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్, ఆ తర్వాత మీ అబ్బాయి పవన్ కళ్యాణ్.